వినూత్న ధ్యానం. ఆ ఆహారంతో ఆకలి తీర్చుకున్న గౌతముడు తన పూర్వ అనుభవాల గురించి ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఆ మార్గాలన్నీ విఫలమైనవని అతడు గుర్తించాడు. అవి ఎంత పూర్తిగా విఫలమైనవి అంటే వాటిని అనుసరించిన వారికి విరక్తి కలుగుతుంది. కానీ అలాంటిదేమీ అతనికి కలుగలేదు. కానీ కొంచెం విచారం కలిగింది. ఒక మార్గం దొరుకుతుంది అని అతడెప్పుడు ఎంతో ఆశతో ఉండేవాడు. ఎంత నమ్మకంతో ఉండేవాడంటే సుజాత పంపిన ఆహారాన్ని తిన్న ఆనాటి రాత్రి నిద్రలో గౌతమునికి 5 కలలు వచ్చాయి. నిద్రలేచి ఆ కలను అన్వయించుకోగా జ్ఞానోదయం తప్పక పొందగలననే దృఢ విశ్వాసం గౌతమునిలో కలిగింది. తన భవిష్యత్తు ఎలా ఉంటుందో దాన్ని తెలుసుకొని ప్రయత్నించాడు. ఏ విధంగా అంటే సుజాత సేవకురాలు ఆహారంతో తెచ్చిన గిన్నెను నైరంజన నదిలోకి విసిరివేసి, నాకే గనక జ్ఞానోదయం కలిగే పక్షంలో ఈ గిన్నె మునుగకుండా జలప్రవాహానికి ఎదురుగా వెళ్ళుగాక, అలా కాని పక్షంలో అది మునిగిపోవుగాక అని అన్నాడు. నిజంగానే ఆ పాత్ర నది జల ప్రవాహానికి ఎదురేగి చివరికి నాగరాజైన కాలుని నివాసం వద్ద మునిగిపోయింది. ఆశయాలు మరింత బలపడగా ఉరువలను వదిలి సాయంత్రం అయ్యేసరికి గయ్యకు చేరే విశాల రహదారి గుండా వెళ్ళాడు. అక్కడ ఒక మర్రి చెట్టును చూశాడు. తన సమస్యకు ఒక పరిష్కార మార్గాన్ని కనుగొనటానికై తనపై ఏదైనా వినూత్న కాంతి ఉదయిస్తుందేమోననే ఆశతో ఆ మర్రి చెట్టు కింద కూర్చొని ధ్యానం చేయ సంకల్పించాడు. 4 దిక్కులలో ప్రతి దానిని పరీక్షించిన తరువాత ఆ పవిత్రతను క్షాళన చేయడానికై మహర్షులందరూ ఎన్నుకున్న తూర్పు దిశనే గౌతముడు కూడా తన ధ్యాన సాధనకు ఎంచుకున్నాడు. గౌతముడు పద్మాసనం వేసుకొని నిటారుగా ఆ మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. జ్ఞానోదయ సిద్ధికై దృఢ నిశ్చయంతో తనలో తాను ఇలా నిర్ణయించుకున్నాడు. నా చర్మం, కండరాలు, ఎముకలు హరించుకుపోయినా, నా శరీరంలోని మాంసం, రక్తము అర్చుకుపోయినా సరే, సంపూర్ణ జ్ఞానోదయం సిద్ధించే వరకు ఈ చోటను నేను వదిలి వెళ్ళేది లేదు. గజేంద్రుని వంటి ఘనప్రతాపము కలిగిన నాగుల రాజు కాలుడు, అతని భార్య సువర్ణ ప్రభాస మర్రి చెట్టు కింద ఆసీనుడై ఉన్న గౌతముని గాంచి ప్రభావితులై అతనికి తప్పకుండా జ్ఞానోదయం కలిగి తీరుతుందన్న దృఢ విశ్వాసంతో ఇలా కీర్తించారు. ఓ మహాముని, నీ పాదాల కింద ఈ భూమి ఉన్నంత కాలం అది నీ నామాన్ని ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. సూర్య తేజస్సులతో నీ వైభవం ప్రకాశిస్తూనే ఉంటుంది. నీవు నిశ్చయంగా ఆశించిన ఫలాన్ని పొందగలవు. ఓ పద్మనేత్రుడా, పక్షుల సమూహం ఆకాశంలో ఎగురుతూ నీకు గౌరవం వందనం చేస్తున్నంతకాలం, ఆకాశంలో సుతారంగా గాలి వీస్తున్నంతకాలం నీ ధ్యేయాన్ని నీవు తప్పక పొందగలవు. అతడు ధ్యానానికి కూర్చునగానే చెడు ఆలోచనలు, తుచ్చమొహాలు అతని మనస్సులోకి ప్రవేశించాయి. వీటినే పౌరాణిక కథలలో మారుని కుమారులు అంటారు. అవి తనపై ప్రభావాన్ని చూపి తనను లోబరుచుకొని తన ధ్యేయ సాధనలో విఫలునిగా చేస్తాయేమోనని గౌతముడు ఎంతగానో భయపడ్డాడు. ఆ వాంఛలతో పోరాడి ఇదివరలో ఎందరో మహర్షులు, బ్రాహ్మణులు ఓడిపోయారని అతనికి తెలుసు. తనలో ఉన్న ధైర్యాన్నంతటినీ కూడగట్టుకొని మారునుద్దేశించి, నాలో విశ్వాసం, శౌర్య పరాక్రమాలు, జ్ఞానం ఉన్నాయి. నీ కామ ప్రలోభాలు ఏ విధంగా నన్ను లోబరుచుకోగలవు? నదుల్లోని నీరు, ఈ గాలి హరించిపోవచ్చు, కానీ నా దృఢ నిశ్చయాన్ని మాత్రం నీవే విధంగానూ హరించలేవు. నేనెంతగా స్థిర సంకల్పంతో ఉన్నాను. నేను జీవితంలో పరాజితుడిని కావడం కంటే నాకు యుద్ధంలో వీరమరణమే మేలు అని అన్నాడు. కొవ్వు ముద్దలా కనిపించే దొర్లుతున్న రాయిని చూసి నా కాకి, ఇక్కడ నాకు ఒక మంచి ఆహారం దొరుకుతుంది, బహుశా తీపి వస్తువై ఉండవచ్చు అని ఊహించుకుంటూ దాని వెంటపడిన విధంగా అతని మనసులోని దుష్ట ప్రలోభాలు చొరబడ్డాయి. అక్కడ ఏ విధమైన తీయదనము కనిపించకపోవడంతో అక్కడి కాకి ఎగిరిపోతుంది. ఆ విధంగా రాతిని వెంబడించిన కాకిలా చెడ్డ ప్రలోభాలు నిరాశతో గౌతముని వదిలి వెళ్ళిపోయాయి.